అందరికీ నమస్తే మిత్రులారా. అయితే మనం కొంతకాలంగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం కదా. అందులో ఒక అన్న ఫోన్ చేసి నువ్వు చెప్పేవి చాలా సూటిగా క్లుప్తంగా బాగున్నాయి, మా చుట్టూరా జరిగినట్టే అనిపిస్తున్నాయి, మా ఇంట్లో చుట్టుముట్టున్న పరిస్థితుల లాగానే ఉన్నాయి, అయితే వీటిని నువ్వు ట్రెండింగ్లో ఉన్న దాంట్లో హెడ్డింగ్స్ పెట్టి చేస్తే ఇంకా బాగా రీచ్ అవుతాయి అన్నట్టుగా సలహా చెప్పాడు. అయితే అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను నా చుట్టూరా ఉన్న పరిస్థితులను చూసే నేను వీడియోలు చేస్తున్నా, ఎక్కడ కల్పితం లేదు. అయితే ట్రెండింగుల అంశాలు అన్న ఇచ్చిన సలహా మేరకు ట్రెండింగులో ఏం అంశాలు ఉన్నాయని చూస్తే అంతా బూతులు ఉన్నాయి ట్రెండింగ్లో. ఈ బూతులను మనం ఎట్లా చూస్తాం? బూతులు ఎక్కడ పుట్టినాయి, బూతులు ఏంది అంటే, బూతులు ఎంత బాగా బూతులు మాట్లాడితే అంత పెద్ద లీడర్గా చలామణి అవుతున్నారు, ఎంత బాగా బూతుకు సంబంధించిన అంశం ఉంటే అంత సెలబ్రిటీలు అవుతున్నారు. ఏందబ్బా ఈ బూతుల కథ చూద్దామని కొంత లోతుగా వెళ్ళా. అసలు ఈ బూతులు ఎక్కడ పుడుతున్నాయి, మన చుట్టూరా ఏమైనా వినిపిస్తున్నాయా అని చూస్తే, నేను జస్ట్ వాకింగ్కి వెళ్తూ ఉంటే చిన్న చిన్న గల్లీల్లో చిన్న పిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారు. అసలు ఇంత చిన్న పిల్లలకు ఆ బూతు భాష ఎక్కడి నుంచి వస్తుంది? అసలు నేను చిన్నప్పుడు ఎక్కడన్నా విన్నానా? వాళ్ళు అసలు ఎక్కడో వింటేనే కదా వచ్చేది ఆ పిల్లలు వైట్ పేపర్స్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ పిల్లలకి ఎక్కడి నుంచి నేను ఎక్కడి నుంచి విన్నానంటే, ఇప్పుడు నేను మా నాయనమ్మ అమ్మమ్మ అమ్మలు వాళ్ళ దగ్గర చూస్తే, ఇప్పుడు నాకు మా నాయనమ్మ గుర్తొచ్చింది. మా నాయనమ్మకు విపరీతమైన కోపం వస్తే ఆమె నోటి నుంచి వచ్చే పెద్ద బూతు ఏంటంటే ఏస్తసుడు అని. అంటే ఆమె నోటి నుంచి ఏస్తసుడు అని అన్నదంటే అది ఇంకా పెద్ద బూత్ అన్నట్టు. ఆమె దృష్టిలో, అందరి దృష్టిలో ఆమెకు ఇంకా విపరీతమైన కోపం పీక్ స్టేజ్లో ఉందని. అసలు మరి ఇంత చిన్న పిల్లలకి ఈ బూత్ భాష ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే, ఇంతకుముందు మనం ఆ టైంలో నేను చిన్నగా ఉన్నప్పుడు పొద్దున్నే గుడులు ఉంటాయా, గుడులు చర్చిలు అట్లా సుప్రభాతం లాగి వినపడేది. కానీ మా తల్లులు ఇప్పుడు ఆ సుప్రభాతం వినపడట్లేదు. ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ తల్లులు నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళ నోర్లకు మొక్కాలే. పొద్దున్నే లేస్తే వారి యొక్క భాష ఎంత గందరగోళంగా ఉందంటే, అసలు ఈ పిల్లలకి ఈ నుంచే కదా వచ్చింది అనిపించింది. పొద్దున్నే లేస్తే ఆ సుప్రభాతం పక్కకు పోయింది, వీళ్ళ బూతు సుప్రభాతం మొదలైంది. అసలు ఆ పదంతో పోల్చొద్దు కూడా. అంటే వాళ్ళను, ఆ పిల్లలను డీల్ చేసే విధానంలో వల్గారిటీ, దీంట్లో చదువుకున్న తల్లులు, చదువుకున్న తల్లులు, ఇంకా చదువుకున్న తల్లులే ఎక్కువ వాడుతున్నారు. ఆశ్చర్యం ఇది. ఈ భాష అనేది ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకు? మొట్టమొదటి గురువులు తల్లి, తండ్రి, గురువు, టీచర్లు, వీళ్ళ నుంచే వస్తుంది భాష. లేదా సమాజం ఏంది? మన సమాజం ఇప్పుడు సమాజంలో పోతున్నారు, యూట్యూబే సమాజం అయిపోయింది, సోషల్ మీడియానే సమాజం అయిపోయింది. దాంట్లోకి వెళ్తే అన్ని బూతులే, ఇంట్లో బూతులే, పక్కల బూతులే. వాళ్ళ నుంచి మనం పవిత్రమైన భాష ఎట్లా ఆశిస్తాం? ఎక్కడ మొదలైంది భాష? అయితే ఈ భాషకు సంబంధించి ఎక్కడ మనం తప్పుదోవ పట్టినాం అంటే, ఒకటి గాంధీజీకి సంబంధించిన ఒక సంఘటన చెప్తా. గాంధీజీ అసలు మనం అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు, విద్యావంతులు ఎంతమంది ఉన్నారు చెక్ చేద్దామని అతను ఒక స్కూల్కి వెళ్తాడు. ఒక సందర్భంలో మూమెంట్ రన్ అయ్యే సందర్భంలో ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు వారిని వారు పరిచయం చేసుకుంటూ, నేను హిందీ బోధిస్తా, నేను ఇంగ్లీష్ బోధిస్తా, నేను లెక్కలు బోధిస్తా అని అట్లా చెప్తూ ఉంటారు. అన్నీ విన్న గాంధీజీ ఏమంటాడంటే, మీరు చెప్పింది అంతా బాగుంది కానీ మరి విద్య ఎవరు బోధిస్తున్నారు అంటాడు. అప్పుడు టీచర్లు ఆశ్చర్యానికి లోనవుతారు, ఏంటి ఇదేం ప్రశ్న అని. అవును, నిజమే, విద్య ఎవరు బోధిస్తున్నారు? ఆ సబ్జెక్ట్స్ ఆడ బుక్లో ఉన్నది తీసి తరోగా పట్టించి మల్టిపుల్ బిట్స్ లాగా అన్నీ ఎక్కిస్తే విద్య అది కదా మనకు కావాల్సింది. ఎందుకంటే విద్యలో ఏముంటాయి? విలువలు ఉంటాయి, నిజాయితీ ఉంటుంది. అంటే జీవితాన్ని ఎలా గెలవాలన్న దమ్ము, ధైర్యం, గర్వం, ఆ జీవితంలో ఎన్నో రకాల భావోద్వేగాలు ఉంటాయి, వాటిని డీల్ చేసే విధానం, ఎదుటి వ్యక్తి కష్టాన్ని అర్థం చేసుకునే తత్వం. అంటే సమాజంలో విద్యావంతులకు గుర్తింపు, గౌరవం, బాధ్యత, నాయకులుగా ఎదిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు జస్ట్ ఆ సబ్జెక్ట్స్ కాడికి డీల్ చేయడం వల్లనే కదా ఈ సమస్యలు రావడం. అంటే పూర్తిగా టీచర్లనే కారణం కాదు. అంటే ఇప్పుడు ఉన్న వింగ్స్ మూడు నాలుగే కదా.
స్టూడెంట్స్కు ప్లేన్ పేపర్లు, వాళ్ళని రాసేది మొదట గురువు, తల్లి అయితే తండ్రి, టీచర్లు, సమాజం. ఇంకా 3-4 కదా, ఇంకెవరు ఉన్నారు? ఎవరు లేరు. అంటే ఈ 4 దగ్గరలో ఎక్కడెక్కడ మిస్ అవుతుంది అన్నది నేను చూస్తే మిస్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకప్పటి విద్యకు అది ప్రాక్టికల్ నాలెడ్జ్కి అనుసంధానం అయి ఉండేది. ఇప్పుడు జస్ట్ ఊకే అట్లా ఉందేమో అని ఆలోచన. ఆ స్టోరీ నుంచి నాకు అలా అనిపించింది. మనం టీచర్లను జడ్జి చేసేంత స్థాయి కాకపోయి ఉండొచ్చు, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తున్నాం. ఇప్పుడు ఆ పిల్లలకు ఆ సబ్జెక్ట్స్తో పాటు జీవితానికి అవసరమైన విలువలు కూడా, అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఏమున్నా కూడా వాళ్ళు ఏ వినాలో అవే వినడం నేర్పియడం, ఏవి చూడాలో అదే చూసేటట్టు తయారు చేయడం, ఏది మాట్లాడాలో అదే మాట్లాడేటట్టు ప్రిపేర్ చేయడం, ఏది ఆలోచించాలో అదే ఆలోచన కలిగేటట్టుగా పిల్లలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఉన్నట్లే కదా, ఉంటుంది 100%. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్తో కంటే కూడా టీచర్స్ దగ్గరనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు డే అంతా కూడా. సో వాళ్ళు కూడా కొంత బాధ్యత తీసుకుంటే ఏమన్నా మార్పులు అవకాశం ఉందేమో అని చిన్న ఆశ. ఇది మన బూతుల యొక్క చరిత్ర. ఈ బూతులు అన్నవి మనం చిన్నప్పటి నుంచి కొద్ది జాగ్రత్త పడితే భవిష్యత్తులోనైనా మనం మంచి మాటలను వినే భాగ్యం కలగాలని మీకు మాకు అందరికీ కోరుకుంటూ, థ్యాంక్ యూ మిత్రులారా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.